सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం రచనానువాద కౌముదిలో అభ్యాసం 22లో మనము శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. వాటి యొక్క ఆన్సర్ చెప్పుకోవాలి. మనం ఇంతవరకు చూడలేదు. మనము అభ్యాసం 23లో మనము శబ్దకోశం నియమాలు చెప్పుకున్నాము. ముందుగా ఈరోజు ఒకసారి మనం అభ్యాసం 22లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. కాబట్టి అభ్యాసం 22లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు చూసుకోండి. అందరూ రాసే ఉంటారు. అది ఈ ఆన్సర్స్ మేము చెప్తూ ఉంటాను. కరెక్ట్ అయితే సరి తప్పు ఉంటే సరి చేసుకోండి, కరెక్ట్ అయితే అవసరం లేదు. ఏమైనా సందేహం ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి. నేను పేరు పెట్టి పిలుస్తాను ఖచ్చితంగా, మీకు ఎక్కడ సందేహం ఉన్నా. కాబట్టి ముందుగా ఎవరికి అడగాలన్నా ఒకసారి హ్యాండ్ సింబల్ ప్రెస్ చేస్తే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అస్తు. సో అభ్యాసం 22లో ముందుగా సంస్కృత వాక్యాలు చూసుకోండి. స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి మీకు, వాటిని ముందు పెట్టుకోండి. అస్తు. అభ్యాసం 22లో మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం. పంచ బాలకాః షడ్ బాలికాః సప్త పుస్తకాని అష్ట జనాః నవ వస్త్రాని దశ ఫలాని చ అత్ర సంతి. అత్ర సంతి. మహోదయ హోస్ట్ వండి రాలేదు. ఐదుగురు బాలకులు ఐదు మంది బాలకులు 6 మంది బాలికలు 6 మంది బాలికలు 6 మంది బాలికలు 7 పుస్తకాలు 7 పుస్తకాలు అష్ట జనాః 8 మంది మనుషులు 8 మంది లేదా 8గురు మనుషులు 8గురు మనుషులు 8గురు మనుషులు అంటే 8 మంది మనుషులు 9 వస్త్రాలు 10 పండ్లు ఇంకా 10 చా, ఎందుకంటే పక్కనే చా శబ్దం ఉంది కాబట్టి ఇంకా 10 పండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకా 10 పండ్లు ఇక్కడ ఉన్నాయి. మహోదయ జీ, తెలుగులో మనము మామూలుగా అయితే 5గురు బాలురు 6గురు బాలికలు ఉన్నారు అని చెప్తాము. పళ్ళు వస్త్రాలకు వాటికి ఉన్నాయి అని చెప్తామండి. సో ఇవి రెండు మిక్స్ చేసి తెలుగులో చెప్పాలి అంటే సామాన్యంగా అంతిమం ఏదైతే ఉంది దాన్ని బట్టి చెప్పే కదా 10 పండ్లు ఉన్నాయి అంతిమ వాక్యాన్ని బట్టి చెప్తాము. ఇప్పుడు అందరన్నా లాస్ట్ పదం ఒకేలా మనకు బాలకులు బాలురు అలా వచ్చింటేనా బాలురు ఉన్నారు అని చెప్పేవాళ్ళు. ఉన్నారు అంటాము. ఇక్కడ మనకు అంతా ఒకే వాక్యంలో మనకు వాక్య ప్రధానం ఇట్లా అన్ని చూపి సంఖ్యని ప్రధానం, సంఖ్యావాచిని ఉపయోగించి ఏ రకంగా ఉంటుంది అని చెప్పడం కోసం అంతే. ఓకే, లాస్ట్ శబ్దాన్ని బట్టి మనం ఉన్నాయి అని చెప్పాను. పండ్లు ఉన్నాయి అంటాం కాబట్టి ఇది జడ వస్తువు కాబట్టి అలా చెప్తాను. ధన్యవాదాలండి. నెక్స్ట్ అండి, రెండో వాక్యం. ప్రథమ ఛాత్ర ద్వితీయ బాల
తృతీయం పుస్తకం, చతుర్థం ఫలం, పంచమః పుత్రః, షష్ఠః కవిః, సప్తమం దినం, అష్టమం వర్షం, నవమి తిథిః, దశమః క్రోశः, దశమః క్రోశः, దశమః క్రోశः. చూసుకోండి, ఒకటవ ఛాత్రుడు, ప్రథమ అంటే ఇవి క్రమ విశేషక వచనాలండి. అంటే క్రమంలో ఉండేటువంటి వాటిని తెలిపేటప్పుడు ఈ రకంగా చెప్తాం మనము. ప్రథమ ఛాత్ర అంటే ఒకటవ ఛాత్రుడు, ద్వితీయ బాల రెండవ బాలిక, తృతీయం పుస్తకం మూడవ పుస్తకం, మూడవ పుస్తకం, చతుర్థం పుస్తకం నాలుగవ పుస్తకం, చతుర్థం పుస్తకం నాలుగవ పుస్తకం, పంచమః పుత్రః, పంచమః పుత్రః, ఐదవ పుత్రుడు, షష్ఠః కవిః ఆరవ కవి, సప్తమం దినం, సప్తమం దినం ఏడవ దినము, ఏడవ దినము, అష్టమం వర్షం, అష్టమం వర్షం ఎనిమిదవ వర్షము అంటే సంవత్సరం, ఎనిమిదవ వర్షము, నవమి తిథి తొమ్మిదవ తిథి, తొమ్మిదవ తిథి, దశమః క్రోశः పదవ దూరం, క్రోశం, క్రోశం అంటే దూరాన్ని తెలిపటానికి ఉపయోగించేటువంటి పదం అంట. 10 క్రోశములు ఉంది, 8 మైళ్ళు ఉంది అంటాం కదా, 5 మైళ్ళు ఉంది, 10 మైళ్ళు ఉంది, అలా మైళ్ళు అనే దాన్ని దూరాన్ని తెలిపేటప్పుడు క్రోశ అని చెప్పి చెప్తామంట. అందుకే పదవ క్రోశము, పదవ క్రోశము లేదా దూరము బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది క్రమవాచక విశేషణాలను చెప్పేటప్పుడు ఈ రకంగా చెప్పుకోవాలి మనం. అస్తు మూడవ వాక్యం, శిష్యః శిష్యః గురుం అనుకరోతి, శిష్యః గురుం అనుకరోతి, శిష్యుడు గురువును అనుకరిస్తున్నాడు, శిష్యుడు గురువును అనుకరిస్తున్నాడు. ఇది ద్వితీయ భక్తులు చెప్పుకున్నాం. ఒకవేళ దీన్ని షష్ఠీ భక్తులు రాసామనుకోండి, అది కూడా చెప్పాను అనుకుంటాను. శిష్యః గురోః అనుకరణం కరోతి, శిష్యః గురోః అనుకరణం కరోతి అన్నప్పుడు శిష్యః అన్నప్పుడు శిష్యుడు, గురోః అనుకరణం, గురోః షష్ఠీ భక్తి, గురువు యొక్క అనుకరణం చేస్తున్నాడు. కొంచెం అట్లా మార్చి చెప్తాం, తాత్పర్యం ఒకటే, శిష్యుడు గురువు యొక్క అనుకరణం చేస్తున్నాడు అని చెప్పుకుంటాం. శిష్యుడు గురువు యొక్క అనుకరణం చేస్తున్నాడు షష్ఠీ భక్తిలో చెప్పుకుంటూ రాసుకుంటూ ఈ రకంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ అండి, నాలుగో వాక్యం, నృపః రాజ్యం అధికరోతి. ఇది డైరెక్ట్ ద్వితీయ భక్తిలో ఉంది. రాజు రాజ్యాన్ని అధికరిస్తున్నాడు, రాజు రాజ్యాన్ని అధికరిస్తున్నాడు. ఒకటి షష్ఠీ భక్తి రాసుకున్నాం అనుకోండి, నృపః రాజ్ఞః అధికారం కరోతి, నృపః రాజ్ఞః అధికారం కరోతి అన్నప్పుడు రాజు రాజ్యం యొక్క అధికారాన్ని చేస్తున్నాడు, రాజు రాజ్యం యొక్క అధికారాన్ని చేస్తున్నాడు. కొంచెం దాన్ని మార్చి చెప్పుకుంటాము, షష్ఠీ భక్తిలో సంబంధాన్ని తెలుపుతూ దీని అర్థం చెప్పుకుంటాము. రాజు రాజ్యం యొక్క అధికారాన్ని చేస్తున్నాడు. నెక్స్ట్ ఐదో వాక్యం, దుర్జనుడు సజ్జనుడిని అపకరిస్తున్నాడు, దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి, దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి. ఇక్కడ వాక్య రకంగా ఉండాలి. షష్ఠీ భక్తి అయితే దుర్జనుడు సజ్జనుడికి అపకారం చేస్తున్నాడు అని చెప్పాలి. దుర్జనః సజ్జనస్య సజ్జనుడికి అపకారం కరోతి చేస్తున్నాడు. లేదా డైరెక్ట్ గా షష్ఠీ భక్తి కాకుండా దుర్జనః సజ్జనం అపకరోతి, దుర్జనుడు సజ్జనుడికి అపకారం చేస్తున్నాడు. కొంచెం తేడా వచ్చిందంతే, తాత్పర్యం ఒకటే ఉంటుంది కానీ చెప్పడానికి పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది. దుర్జనుడు సజ్జనుడికి అపకారం చేస్తున్నాడు,
షష్ఠి విభక్తి ద్విజం సజ్జనికి అపకారం చేస్తున్నాడు. అస్తు. నిరుపహ చోరం తిరస్కరోతి. నిరుపహ చోరం తిరస్కరోతి అంటే రాజు దొంగవాడిని తిరస్కరిస్తున్నాడు అంటే ఉల్లంఘిస్తున్నాడు. నిరుపహ చోరం, చోర అంటే దొంగవాడిని, తిరస్కరోతి తిరస్కారం చేస్తున్నాడు అంటే తిరస్కరోతి అంటే అపమానిస్తున్నాడు అని అర్థం చెప్పండి. తిరస్కరోతి అంటే ఉల్లంఘిస్తున్నాడు, అపమానిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. తిరస్కరోతి అంటే అపమానించడం. రాజు దొంగవాడిని అపమానిస్తున్నాడు, ధిక్కరిస్తున్నాడు. షష్ఠి భక్తి పెట్టిన ఒక నిరుపహ చోరస్య తిరస్కారం కరోతి. రాజు దొంగవాడి యొక్క తిరస్కారం చేస్తున్నాడు. తిరస్కారం అంటే వ్యతిరేకం చేస్తున్నాడు లేదా అపమానిస్తున్నాడు. ఈ రకంగా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి గురుగారు దాన్ని దొంగవాడు రాజు చేత అవమానింపబడ్డాడు అని కదా మీరు రెండో రకంగా చెప్పింది. హ్యాండ్ రైజ్ చేసి చెప్పమన్నారు కదా, ఇప్పుడు ఆఖరిలోని హ్యాండ్ రైజ్ చేసి చెప్పమన్నారు, మధ్యలో ఎందుకు బ్రేక్ చేస్తారు? పర్వాలేదండి. అంటే ఇక్కడ నిరుపహ తాత్పర్యం అదండి, మీరు చెప్పిందే తాత్పర్యం. నిరుపహ ఇప్పుడు చెప్పడానికి పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది లౌకిక వ్యవహారం ప్రకారంగా. మనకి విభక్తి పరంగా కొంచెం అలవాటు కోసం అట్లా చెప్పుకుంటున్నాము. నిరుపహ రాజు, సజ్జనం నిరుపహ సజ్జనస్య పైవాక్యం కదా. నిరుపహ చోరం తిరస్కరోతి. రాజు దొంగవాడిని తిరస్కరిస్తున్నాడు. డైరెక్ట్ గా చెప్పుకున్నప్పుడు రాజు దొంగవాడిని తిరస్కరిస్తున్నాడు. ఇది ఒక వాక్యం చెప్పాను. షష్ఠి భక్తి పెట్టుకుంటే రాజు దొంగవానికి తిరస్కారం చేస్తున్నాడు. రాజు దొంగవాడికి తిరస్కారం చేస్తున్నాడు, అపమానించబడుతున్నాడు, లేదా దొంగవాడికి అపమానం చేస్తున్నాడు అలా చెప్పుకుంటాం. తాత్పర్యం మీరు చెప్పిన విధంగా కొంచెం తేడా ఉంటుంది, చెప్పడానికి పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది. అస్తు. శిష్యః మునిత్రయం నమస్కరోతి. శిష్యః మునిత్రయం నమస్కరోతి. శిష్యుడు ముగ్గురు మునులకు నమస్కరిస్తున్నాడు. ఇది వాక్యము. షష్ఠి విభక్తిలో అయితే శిష్యుడు మునిత్రయస్య ముగ్గురు మునుల యొక్క నమస్కారం కరోతి, నమస్కారం చేస్తున్నాడు. ముగ్గురు మునులకు నమస్కారం చేస్తున్నాడు. దాంట్లో పెద్ద వ్యత్యాసం లేదండి, కాబట్టి సంబంధాన్ని కలుపుకొని చెప్తున్నాం అన్నమాట, అంతే తేడా. అర్థం ముఖ్య తాత్పర్యం ద్వితీయ భక్తులు చెప్పినా షష్ఠి భక్తులు చెప్పినా పెద్ద తేడా ఉండదు. కాబట్టి షష్ఠి భక్తి చెప్పినా కొంచెం సంబంధాన్ని కలుపుకొని చెప్తున్నాం. ఇప్పుడు శిష్యుడు ముగ్గురు మునుల యొక్క తిరస్కారం చేస్తున్నాడు, లేదా నమస్కారం చేస్తున్నాడు. నమః కరోతి నమస్కారం చేస్తున్నాడు అలా చెప్పుకున్నాం. అక్కడ డైరెక్ట్ గా నమస్కరిస్తున్నాడు అని చెప్పుకున్నాం. అస్తు. నెక్స్ట్ నరః దుఃఖం ప్రతికుర్యాత్. నరః దుఃఖం ప్రతికుర్యాత్. మనిషి, నరః అంటే మనిషి, మానవుడు. మనిషి దుఃఖం ప్రతికుర్యాత్ అంటే దుఃఖాన్ని ప్రతికరించాలి. లేదా నరః దుఃఖం యొక్క ప్రతీకారం చెయ్యాలి. నరః దుఃఖస్య ప్రతీకారం కుర్యాత్. షష్ఠి భక్తి పెట్టుకున్నాం అనుకోండి, నరః దుఃఖస్య ప్రతీకారం కుర్యాత్. నరుడు దుఃఖం యొక్క ప్రతీకారం చెయ్యాలి ఇలా చెప్పుకున్న షష్ఠి భక్తిలో. ద్వితీయ భక్తిలో నరః దుఃఖం ప్రతికుర్యాత్. నరుడు అంటే మానవుడు, మనిషి దుఃఖాన్ని ప్రతికరించాలి, డైరెక్ట్ గా దుఃఖాన్ని ప్రతికరించాలి అని తాత్పర్యం వస్తుంది. నెక్స్ట్ నిరుపహ సజ్జనస్య ఉపకారం కరిష్యతి. నిరుపహ సజ్జనస్య ఉపకారం కరిష్యతి. ఇక్కడ షష్ఠి భక్తి చెప్పాం. రాజు సజ్జనుడికి ఉపకారం చేస్తున్నాడు, ఉపకారం చేస్తాడు. కరిష్యతి, రాజు సజ్జనుడికి ఉపకారం కరిష్యతి, ఉపకారం చేస్తాడు. ఇది షష్ఠి విభక్తిలో. ద్వితీయ భక్తిలో అయితే నిరుపహ సజ్జనం ఉపకరిష్యతి. రాజు సజ్జనుడికి ఉపకారం చేస్తాడు. తాత్పర్యం అదే, రాజు దొంగవాడికి ఉపకారం చేస్తాడు. షష్ఠి భక్తిలో రాజు దొంగవాణి సజ్జనుడికి ఉపకారం చేస్తాడు. అక్కడ డైరెక్ట్ రాజు సజ్జనుడికి ఉపకారం చేస్తాడు.
ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, తాత్పర్యం ఒకటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గమనించండి. నిరుపహ సజ్జనస్య ఉపకారం కరిష్యతి. నిరుపహ అంటే రాజు, సజ్జనస్య సజ్జనుడికి, ఉపకారం కరిష్యతి చేస్తాడు, సజ్జనుడికి ఉపకారం చేస్తాడు. ద్వితీయ భక్తిలో పెద్ద వ్యత్యాసం రావడం లేదు. నిరుపహ సజ్జనం ఉపకరిష్యతి, నిరుపహ సజ్జనం ఉపకరిష్యతి. రాజు సజ్జను ఉపకరిస్తాడు, రాజు సజ్జనుడిని ఉపకరిస్తాడు, లేదా ఉపకారం చేస్తాడు. తాత్పర్యం అదే, ఉపకరిస్తాడు, ఉపకారం చేస్తాడు అని తాత్పర్యం. ఫస్ట్ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్, విద్యా జ్ఞానం సంస్కరోతి. విద్యా జ్ఞానం సంస్కరోతి. విద్య అనేది జ్ఞానాన్ని సంస్కరిస్తుంది. విద్యా జ్ఞానం సంస్కరోతి, విద్యా జ్ఞానాన్ని సంస్కరిస్తుంది అంటే సంస్కరిస్తున్నది తాత్పర్యం. అది షష్ఠి భక్తి పెట్టుకున్నాం అనుకోండి. విద్య జ్ఞానస్య సంస్కారం కరోతి. విద్య అనేది జ్ఞానం యొక్క సంస్కారం చేస్తుంది, జ్ఞానం యొక్క సంస్కారం చేస్తుంది అంటే జ్ఞానాన్ని శుద్ధపరుస్తుంది తాత్పర్యం. విద్య జ్ఞానస్య సంస్కారం కరోతి. విద్య అనేది జ్ఞానం యొక్క సంస్కారం చేస్తుంది, జ్ఞానం యొక్క సంస్కారం చేస్తుంది అని తాత్పర్యం. అస్తు. నెక్స్ట్ వాక్యం, కన్యా శరీరం అలంకరోతి. కన్యా శరీరం అలంకరోతి. కన్యా శరీరాన్ని అలంకరించుకుంటున్నది, కన్యా శరీరమును అలంకరించుకుంటున్నది. ఇదే షష్ఠీ భక్తులు చెప్పినప్పుడు కన్యా శరీరస్య అలంకారం కరోతి. కన్యా శరీరస్య శరీరము యొక్క అలంకారం కరోతి చేస్తున్నది. కన్యా శరీరం యొక్క అలంకారం చేస్తున్నది, శరీరం యొక్క అలంకారం చేస్తున్నది ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ 12వ వాక్యం, ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః అంటే విద్వాంసుడు, విమానాన్ని, ధూమ్రయానం చ ఇంకా ధూమ్రయానాన్ని అంటే రైలు యానాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇది ద్వితీయ భక్తిలో ఉంది. ఒకవేళ షష్ఠీ భక్తి పెట్టుకుంటే ప్రాజ్ఞః అంటే విద్వాంసుడు అంటే ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడు, విమానస్య ధూమ్రయానస్య చ ఆవిష్కారం కరోతి. ప్రాజ్ఞః విమానస్య విమానం యొక్క, ధూమ్రయానస్య రైల్ యానం యొక్క ఆవిష్కారం చేస్తున్నాడు, రైల్ యానం యొక్క ఆవిష్కారం చేస్తున్నాడు అని తాత్పర్యం. నెక్స్ట్ 13వ వాక్యం, యతిరేతద్ ధనం స్వీకరోతి. యతిరేతద్ ధనం స్వీకరోతి. యతి ఈ ధనాన్ని స్వీకరిస్తున్నాడు. యతి ఏతద్ధనం ఈ ధనమును, యతి అంటే సన్యాసి, ఏతద్ధనం ఈ ధనాన్ని స్వీకరిస్తున్నాడు. ఒకవేళ షష్ఠి భక్తి పెట్టినాం అనుకోండి, యతి ఏతస్య ధనస్య స్వీకారం కరోతి అలా మార్చుకోవాలి. రాసుకోండి, యతి అంటే సన్యాసి, ఏతస్య ధనస్య ఈ ధనం యొక్క స్వీకారం కరోతి స్వీకారం చేస్తున్నాడు అంటే స్వీకరిస్తున్నాడు, ఈ ధనం యొక్క స్వీకారం చేస్తున్నాడు అని తాత్పర్యం. నెక్స్ట్ 14వ వాక్యం, సహ గురుం అన్వకరోత్. సహ గురుం అన్వకరోత్. అతడు గురువును అనుకరిస్తున్నాడు. అతడు గురువును అనుకరిస్తున్నాడు. అన్వకరోత్ భూతకాలంలో అనుకరించాడు. సహ గురుం అన్వకరోత్ ఇది భూతకాలంలో ఉంది కాబట్టి అతడు గురువును అనుకరించాడు అని చెప్పుకోవాలి. అతడు గురువును అనుకరించాడు. అస్తు. ఒకవేళ షష్ఠి భక్తి పెట్టినా కొన్ని సహ గురోహ అనుకరణం అకరోత్. గురువు యొక్క అనుకరణం చేశాడు. గురువు యొక్క అనుకరణం చేశాడు. సహ గురోహ అనుకరణం అకరోత్. అతడు గురువు యొక్క అనుకరణం చేశాడు. అతడు గురువు యొక్క అనుకరణం చేశాడు.
నెక్స్ట్ 15వ వాక్యం గురుః శిష్యస్య ఉపాకరోత్. ఉపకారం అకరోత్. గురుః షష్ఠీ భక్తి వైపు ముందు గురువు శిష్యస్య శిష్యుని యొక్క ఉపకారం అకరోత్ ఉపకారం చేశాడు. గురువు శిష్యునికి ఉపకారం చేశాడు. ఇది షష్ఠీ భక్తిలో. గురుః శిష్యస్య శిష్యుని యొక్క ఉపకారం అకరోత్ ఉపకారం చేశాడు. గురువు శిష్యుని యొక్క ఉపకారం చేశాడు. అది ద్వితీయ భక్తిలో గురువు శిష్యం ఉపాకరోత్ గురువు శిష్యుని ఉపకరించాడు. గురువు శిష్యుని ఉపకారం చేశాడు. డైరెక్ట్ గా గురువు శిష్యం ఉపాకరోత్ గురువు శిష్యుని ఉపకరించాడు ఉపకారం చేశాడు. ఉపకరించాడు అంటే ఉపకారం చేశాడు అని అర్థం. గురువు శిష్యుణ్ణి ఉపాకరోత్ ఉపకరించాడు. గురువు శిష్యుణ్ణి ఉపకరించాడు అని తాత్పర్యం. ఈ రకంగా మనకు సంస్కృతంలో ఉపకారం చేశాడు అనైనా రాయిక మహోదయ. గురువు శిష్యునికి ఉపకారం చేశాడు. అది షష్ఠీ భక్తులు చెప్పాను. ద్వితీయ భక్తులు అన్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. గురువు శిష్యునికి ఉపకారం చేశాడు. గురువు అలాగే రాసుకోవచ్చు, ఇబ్బంది. గురువు శిష్యస్య ఉపకారం అకరోత్ గురువు శిష్యునికి ఉపకారం చేశాడు. ద్వితీయ భక్తిలో గురువు శిష్యం ఉపాకరోత్ గురువు శిష్యుణ్ణి ఉపకరించాడు అంటే ఉపకరించాడు. గురువు శిష్యుణ్ణి ఉపకరించాడు ఉపాకరోత్ అంటే ఉపకారం చేశాడు అనే తాత్పర్యం. చెప్పడానికి కొంచెం భిన్నంగా ఉంటుంది పద్ధతి, తాత్పర్యం ఒకే విధంగా ఉంటుంది. అస్తు. ఈ రకంగా మనము సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో చూసుకోండి. 5వ పుస్తకము 6వ ఛాత్రుడు 7వ బాలిక 8వ ఆసనము 9వ గురువు 10వ పాఠకుడు ఇక్కడ ఉన్నారు. 10వ పాఠకుడు ఇక్కడ ఉన్నారు. మీరు ఎట్లా చెప్పగలరు? 5 పుస్తకాలు 6 విద్యార్థులు 7 బాలికలు 7 బాలికలు 8 ఆసనాలు ఓకే 9 మంది గురువులు అట్లా చెప్పారు. ఓకే అండి. పంచ పుస్తకాన్ని అస్తు అండి. పంచ పుస్తకాన్ని రాసుకోండి. పంచ పుస్తకాన్ని షట్ ఛాత్రాः సప్త బాలికాः 8 ఆసనాని 9 గురవः 10 పాఠకాः అత్ర సంతి ఇక్కడ ఉన్నారు. పంచ పుస్తకాని షట్ ఛాత్రాः 7 బాలికాः 8 ఆసనాని 9 గురవः 10 పాఠకాः అత్ర సంతి ఇక్కడ ఉన్నారు. అస్తు. నెక్స్ట్ వాక్యం 5వ పుస్తకం 6వ ఛాత్రుడు 7వ బాలిక 8వ ఆసనం 9వ గురువు 10వ రాజా కూడా ఇక్కడ మాత్రమే ఉన్నారు అని అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే ఉన్నారు. అస్తు. పంచమం పుస్తకం పంచమం అంటే పుస్తకానికి విశేషణం కాబట్టి పంచమం పుస్తకం. షష్ఠః ఛాత్రः సప్తమా బాలిక 8వ ఆసనం అంటే 8వ ఆసనం 8వ ఆసనం
అష్టమం ఆసనం, నవమః గురవః, నవః గురః ఏంటండి? గురవహ వస్తుందండి అక్కడ. 9వ గురువు జీ. కదా. ఏకవచన గురువు. నవ్వా గురుహు, నవ్వా గురుహు అలా చెప్పుకోవచ్చు. నవః గురుహు అలాగా. నవమః గురుహు, నవమః గురుహు అని పెట్టుకోండి. బహుశా ఏకవచనం రాసుకోండి. నవమః గురుహు, నవమః గురుహు. దశమః నృపః, దశమః నృపః. దశమః నృపః. अपि अत्र एव सन्ति. दशमः नृपः अपि अत्र एव सन्ति. अत्र एव सन्ति. दशमः नृपः अपि अत्र एव सन्ति. अत्र एव सन्ति. నెక్స్ట్ మూడో వాక్యం. అతడు తండ్రిని అనుకరిస్తున్నాడు. అతడు తండ్రిని అనుకరిస్తున్నాడు. ద్వితీయ భక్తి రాస్తే సహా జనకం అనుకరోతి. ద్వితీయ భక్తిలో జనకం అనుకరోతి లేదా పితరం అనుకరోతి. జనకం అనుకరోతి లేదా పితరం అనుకరోతి. అతడు తండ్రిని అనుకరిస్తున్నాడు అంటే సహా జనకం అనుకరోతి లేదా పితరం అనుకరోతి. ఇది ద్వితీయ భక్తిలో. షష్ఠీ భక్తిలో అయితే సహా పితుః అనుకరణం కరోతి. రాసుకోండి. షష్ఠీ భక్తి అయితే సహా పితుః అనుకరణం కరోతి. చూడు, ఇది ఒక వాక్యం 2 రకాలు రాసుకోవచ్చు మనం. సహా పితుః అనుకరణం కరోతి. సహా పితుః అనుకరణం కరోతి. సహ పితుః అనుకరణం కరోతి. అతడు తండ్రి యొక్క అనుకరణం చేస్తున్నాడు లేదా తండ్రికి అనుకరణం చేస్తున్నాడు. ఈ రకం చూసుకోవాలి. నెక్స్ట్, శత్రువు నగరాన్ని అధికరిస్తున్నాడు. శత్రువు నగరస్య అధికారం కరోతి. నగరస్య అధికారం కరోతి. ఇది షష్ఠీ భక్తిలో. శత్రువు నగరం యొక్క అధికారాన్ని చేస్తున్నాడు. శత్రువు నగరస్య అధికారం కరోతి షష్ఠీ భక్తిలో. లేదా ద్వితీయ భక్తి రాస్తే గిన శత్రువు నగరం అధికరోతి. శత్రువు నగరాన్ని అధికరిస్తున్నాడు డైరెక్ట్ గా. శత్రువు నగరం అధికరోతి. శత్రువు నగరం అధికరోతి. నెక్స్ట్ అండి, దొంగవాడు అక్కడ నన్ను నగరం అపమానిస్తున్నాడు. నగరం యందు చోరః మాం అపకరోతి. చోరః మాం అపకరోతి. చోరః మాం అపకరోతి. యదా చోరః మమ అపకారం కరోతి. యదా చోరః మమ అపకారం కరోతి. మమ అపకారం కరోతి. ఇది షష్ఠీ భక్తిలో. క్షమ్యత మహోదయ. జీ. నగరే అధికరోతి అని వస్తుందా అండి? నగరే రాదండి. మనకు ఇక్కడ నియమం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది వచ్చినప్పుడు, అది ఉపసర్గం వచ్చినప్పుడు, గత్యర్థి ధాతు వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తి రావాలి. అది గర్త దయేషాం కర్మని అనే సూత్రం నియమం ప్రకారంగా ద్వితీయ వస్తుంది, సప్తమి రాదు. అస్తు మహోదయ. అస్తు. శత్రువు నగరం అధికరోతి లేదా శత్రువు నగరస్య అధికారం కరోతి. శత్రువు నగరస్య అధికారం కరోతి. నెక్స్ట్ అండి, చోరః
మాం అపకరోతి. చోరః మాం అపకరోతి. చోరః మాం అపకరోతి. షష్ఠీ భక్తిలో చోరః మమ అపకారం కరోతి. చోరః మమ అపకారం కరోతి. చోరః మమ అపకారం కరోతి. నెక్స్ట్ మహ్యం అనొచ్చా గురుగారు? అనకూడదండి. మూర్ఖః విద్వాన్ మూర్ఖః విద్వాంసుని తిరస్కరిస్తున్నాడు. మూర్ఖః విద్వాంసుడిని తిరస్కరిస్తున్నాడు. మూర్ఖః విద్వాంసం తిరస్కరోతి. మూర్ఖః విద్వాంసం తిరస్కరోతి. ఈ ద్వితీయ భక్తి చెప్పాము. ప్రాజ్ఞం అనొచ్చు కదా మోదీ? ప్రాజ్ఞం చెప్పచ్చండి. మూర్ఖః ప్రాజ్ఞం తిరస్కరోతి లేదా మూర్ఖః ప్రాజ్ఞస్య తిరస్కారం కరోతి. మూర్ఖః ప్రాజ్ఞస్య తిరస్కారం కరోతి. ప్రాజ్ఞస్య తిరస్కారం కరోతి. నెక్స్ట్ అండి, నేను గురువుని నమస్కరిస్తున్నాను. నేను గురువుని నమస్కరిస్తున్నాను. అహం గురుం నమస్కరోమి. అహం గురుం నమస్కరోమి. అహం గురుం నమస్కరోమి. లేదా షష్ఠీ భక్తి రాస్తేనా అహం గురోః నమస్కారం కరోమి. అహం గురోః నమస్కారం. షష్ఠీ భక్తి డైరెక్ట్ రాకుండా కృదంత యోగంలో షష్ఠీ భక్తి పెట్టుకుంటాం. అందుకే అహం గురోః నమస్కారం కరోమి. షష్ఠీ భక్తి ఈ రకంగా రాస్తాం. ద్వితీయ భక్తులు అయితే డైరెక్ట్ గా అహం గురుం నమస్కరోమి. నేను గురువు నమస్కరిస్తున్నాను. నేను గురువుని నమస్కరిస్తున్నా ఇలాగ వస్తుంది. ఈ రకంగా 2 రకాలు రాసుకోవచ్చు వాక్యాన్ని. నెక్స్ట్ అహం గురుం నమామి. అహం గురుం గురుగారు నమస్కారం దాకా ఇచ్చాడు. ఉపయుక్తంగా మనకి శబ్దకోశం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఉపయోగిద్దాము. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం అండి. 8వ వాక్యం, నీవు శత్రువులకు ప్రతీకారం చేశావు. నీవు శత్రువులకు ప్రతీకారం చేశావు. త్వం శత్రూన్ ప్రతికుర్యాత్. ప్రతీకార కియా ప్రత్యకరోత్. ప్రతీకార కియా చేశాడు ఆయనట. త్వం శత్రూన్ ప్రత్యకరోత్. ప్రత్యకరోః మధ్యం పురుషం కదా. త్వం శత్రూన్ ప్రత్యకరోః. త్వం శత్రూన్ ప్రత్యకరోః. లేదా షష్ఠీ భక్తి అయితే త్వం శత్రోః ప్రతీకారం అకరోః. ప్రతీకారం అకరోః. త్వం శత్రోః ప్రతీకారం అకరోః. త్వం శత్రోః ప్రతీకారం. త్వం శత్రోః ప్రతీకారం అకరోః. ఈ రకంగా ఉంటుంది 2 రకాలుగా. నెక్స్ట్ నేను ఛాత్రులకు ఉపకారం చేశాను. నేను ఛాత్రులకు ఉపకారం చేశాను. అహం ఛాత్రాన్ ఉపాకరవం. అహం ఛాత్రాన్ ఉపాకరవం. అహం ఛాత్రాన్ ఉపాకరవం. ఉపకారం చేశాను భూతకాలంలో. నేను ఛాత్రులకు ఉపకారం చేశాను. ఇది ద్వితీయ భక్తి చెప్పాను. అహం ఛాత్రులకు ఉపాకరవం. ఉపకారం చేశాను. అదేవిధంగా షష్ఠీ భక్తి రాసుకుంటేనా అహం ఛాత్రానాం ఉపకారం అకరవం. అహం ఛాత్రానాం ఉపకారం అకరవం. అహం ఛాత్రానాం ఉపకారం అకరవం. అహం ఛాత్రానాం ఉపకారం అకరవం. ఈ రకంగా రాసుకుంటాం. నెక్స్ట్ 10వ వాక్యం, సుశీల తన శరీరాన్ని అలంకరించుకుంది.
సుశీల తన శరీరాన్ని అలంకరించుకుంది. సుశీల స్వస్య శరీరం అలంకరోత్. సుశీల స్వశరీరం అలంకరోత్. సుశీల స్వశరీరం అలంకరోత్. లేదా సుశీల షష్ఠి భక్తిలో సుశీల స్వస్య శరీరస్య అలంకారం అకరోత్. స్వస్య శరీరస్య అలంకారం అకరోత్. సుశీల స్వస్య శరీరస్య అలంకారం అకరోత్. ఈ రకంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 11వ వాక్యం. గురువు ఆసనాన్ని అలంకరిస్తున్నాడు. గురువు ఆసనాన్ని అలంకరిస్తున్నాడు. గురువు ఆసనం అలంకరోతి. గురువు ఆసనం అలంకరోతి. ఇది ద్వితీయ భక్తిలో గురువు ఆసనం అలంకరోతి. గురువు ఆసనాన్ని అలంకరిస్తున్నాడు. షష్ఠి భక్తులు చెప్తే గురువు ఆసనస్య అలంకారం కరోతి. గురువు ఆసనస్య అలంకారం కరోతి. గురువు ఆసనస్య అలంకారం కరోతి. గురువు ఆసనం యొక్క అలంకారాన్ని చేస్తున్నాడు. గురువు ఆసనం యొక్క అలంకారాన్ని చేస్తున్నాడు. ఈ రకంగా చూసుకోవాలి. నెక్స్ట్ 12వ వాక్యం. మహోదయ, గురువు ఆసనం అలంకరించాడు. అలంకరిస్తున్నాడని వర్తమాన కాలం చెప్పినట్టున్నాను. ఒకవేళ అలంకరించాడు. అలా చెప్పితే అలంకరోత్ వస్తుంది అప్పుడు. ఓకేనా? అలంకరోత్ అలా వస్తుంది. గురువు ఆసనస్య అలంకారం అకరోత్. గురువు ఆసనం అలంకరోత్ అలా రాసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ 12వ వాక్యం. అదే మనం భూతకాలం చెప్పాలనుకుంటున్న అభిప్రాయం వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే అలంకరోతి, అంటే భూతకాలంలో అలంకరోత్. అలంకరోత్ కాకుండా అలం అకరోత్ వస్తుందండి. అలం అకరోత్. ఎందుకంటే అలం పక్కన అలం అకరోత్ అంటే అలంలో లకారంలో మకారం ఉంది కాబట్టి, అంటే అనుస్వారం ఉంది అంటే మకారం అనమాట. అలం రాసేటప్పుడు ఆ మకారానికి పక్కన ఉండే అకరోత్కు ఉండే ఆగలిస్తే అలం అకరోత్ అయిపోతుంది. అలం అకరోత్. అస్తు. నెక్స్ట్. బుద్ధిమంతుడు విమానాన్ని రేలుయానాన్ని ఉపయోగిస్తున్నాడు. బుద్ధిమాన్ విమానయానం లేదా విమానం. బుద్ధిమాన్ విమానం లేదా ప్రాజ్ఞ పైన ఇదే వాక్యం పైన కూడా వచ్చిందండి. ప్రాజ్ఞ లేదా బుద్ధిమాన్ ఏదైనా రాసుకోవచ్చు. ప్రాజ్ఞ రాయండి. ప్రాజ్ఞ విమానం రేలుయానం చ లేదా ధూమ్రయానం చ. రేలుయానం లేదా ధూమ్రయానం చ ఉపకరోతి. ప్రాజ్ఞ విమానం ధూమ్రయానం చ ఉపకరోతి అంటే ఉపకరిస్తున్నాడు, ఉపయోగం చేసుకుంటున్నాడు అని తాత్పర్యం. ప్రాజ్ఞ విమానం ధూమ్రయానం చ ఉపకరోతి. ఈ ద్వితీయ భక్తులు చెప్పాను. షష్ఠి భక్తులు అయితే ప్రాజ్ఞ విమానస్య ధూమ్రయానస్య ఉపయోగం కరోతి. ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వాక్యం అండి. శిష్యుడు ఈ పుస్తకాన్ని స్వీకరిస్తున్నాడు. శిష్యః ఏతం పుస్తకం స్వీకరోతి. ద్వితీయ భక్తిలో శిష్యః ఏతం పుస్తకం స్వీకరోతి. అదే షష్ఠి భక్తులు అయితే శిష్యః ఏతస్య పుస్తకస్య ఈ పుస్తకం యొక్క స్వీకారం చేస్తున్నాడు. శిష్యః ఏతస్య పుస్తకస్య స్వీకారం కరోతి. శిష్యః
ఏతస్య పుస్తకస్య స్వీకారం కరోతి. ఏతస్య పుస్తకస్య స్వీకారం కరోతి. గురుగారు ఏతద్ పుస్తకం స్వీకారం. కాదా అండి? ఏంటండి? ఏతద్ పుస్తకం కాదా? ఏతద్ ఏతే ఏతాని, ఏతద్ ఏతే ఏతాని. ఓకే అండి, ఏతదే వస్తుంది. ఎందుకంటే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రెండు సమానంగా వస్తాయి. ఏతద్ పుస్తకం స్వీకరోతి. ఓకే ఓకే అండి, ఉత్తమం. నెక్స్ట్ 14వ వాక్యం. నేను తన శరీరాన్ని శుద్ధం చేసుకుంటున్నాను. నా శరీరాన్ని, లేదంటే తన శరీరాన్ని శుద్ధం చేసుకుంటున్నాడు. అహం స్వశరీరం, అంటే నా శరీరం. అహం స్వశరీరం, అహం స్వశరీరం శుద్ధామి. లేదా శుద్ధామి, శుద్ధామి రాయండి. అహం స్వశరీరం శుద్ధామి. శుద్ధామి. లేదా అహం స్వస్య శరీరస్య శుద్ధం కరోమి. షష్ఠి భక్తిలో గురుగారు ఇక్కడ సంస్కరోమి అని కదండి ఈ సంస్కరోమి ధాతు ఇచ్చించిన శుద్ధికి అది కూడా రాసుకోవచ్చు. శుద్ధతి కాకుండా, శుద్ధ ధాతు కాకుండా సంస్కరోమి అయితే అది కూడా రాసుకోవచ్చు. సంస్కరోమి, సంస్కరోమి. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఏమని ఇచ్చారా? శుద్ధామి, శుద్ధామి ఏమి ఇవ్వలేదు, కానీ సంస్కరోమికి ధాతు కూడా అది కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు కొత్తగా వచ్చింది కాబట్టి ఇదే ఉపయోగిస్తాం. సంస్కరోమి. అహం స్వశరీరం సంస్కరోమి, ఇదొకటి. షష్ఠి భక్తిలో అహం స్వస్య శరీరస్య శుద్ధం కరోమి. అహం స్వస్య శరీరస్య శుద్ధం కరోమి. స్వస్య శరీరస్య శుద్ధం కరోమి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. శిష్యుడు ఈ పుస్తకాన్ని, ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్ 15వ వాక్యం. సంస్కృత భాష మనుష్యుని సంస్కరిస్తున్నది. సంస్కృత భాష మనుష్యం సంస్కరోతి. సంస్కృత భాష మనుష్యం సంస్కరోతి. సంస్కృత భాష మనుష్యం కిం కరోతి? సంస్కరోతి. లేదా సంస్కృత భాష మనుష్యస్య సంస్కారం కరోతి. మనిషికి సంస్కారం చేస్తున్నది, అలా రాసుకోవచ్చు. సంస్కృత భాష మనుష్యస్య సంస్కారం కరోతి. సంస్కారం కరోతి. లేదా మనుష్యం సంస్కరోతి. ద్వితీయ లేదా షష్ఠీ భక్తిలో ఇలాగే రాసుకోవచ్చు. కాబట్టి ద్వితీయ షష్ఠీ భక్తి వచ్చినప్పుడు కృదంత యోగాన్ని షష్ఠీ భక్తుకోవాలి. కృదంత శబ్దం తర్వాతే ముందే షష్ఠీ భక్తి వస్తుంది. అవి ఎలాగో ప్రతి వాక్యంలో మనం చూసాము. ఈ రకంగా తెలుగు వాక్యాలకు మనం తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ చూసాము. జీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మనుష్య అనే జనాన్ని రెండు ఒకటి రాసుకోవచ్చు, ఇబ్బంది. జనాన్ సంస్కృతి, జనులను, లేదా బహుశా మనుష్యాన్ అనువు రాసుకోవచ్చు. సంస్కృత భాష మనుష్యాన్ సంస్కృతి, మనుష్యులను బహుశలు పెట్టుకోవచ్చు. ఒక మనిషి కాకుండా జనాన్ లేదా మనుష్యాన్. మనుష్య శబ్దం తీసుకున్నా కూడా మనుష్యాన్ పెట్టుకోవచ్చు. ఏ విధంగా జనాన్ని పెట్టుకున్నాం అలాగో రాసుకోవచ్చు బహుశంలో. ఓకే, అతి ఉత్తమం. ఈ రకంగా మనం సంస్కృత వాక్యాలు చూసాము, తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు ఎలా చూసాము. నెక్స్ట్ కింద అశుద్ధ వాక్యాలు చూసుకోండి ఒకసారి. ఈ అశుద్ధ వాక్యాలు చెప్పుకున్నా చూద్దామండి, ఖచ్చితంగా అడగండి. అశుద్ధ వాక్యాలు చూడండి ఒకసారి. నగరే అధికరోతి. మొట్టమొదటి వాక్యం ఏంటి? నగరే అధికరోతి. నగరే అధికరోతి. ఇక్కడ నగరే అన్నప్పుడు మీరు ఎవరు అడిగారు పైన సప్తమి భక్తి రాదా అని చెప్పి. సప్తమి భక్తి రాదండి. నగరం అధికరోతి. అది ఉపసర్గం వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తి రావాలి. నగరే అధికరోతి కాదు, నగరం అధికరోతి. ఓకే, నగరం అని ద్వితీయ భక్తి రావాలి. అస్తు. ఇప్పుడు నగరంలో మకారం హలంతం కాబట్టి పక్కన అధికరోతిలో ఉండే ఆ కలిస్తే నగరం అధికరోతి అయిపోతుంది. ఇది శుద్ధ వాక్యం 13వ నియమం ప్రకారం. ముందు చెప్పుకున్నాం 13వ నియమం ప్రకారం ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ అప్రతికరోహు. అప్రతికరోహు కాదు, ఇక్కడ మనం ఉపసర్గం వస్తున్నప్పుడు సంధి ఎన సంధి అవుతుంది కాబట్టి ప్రత్యకరోహు రావాలి.
ప్రత్యకరోహ అంటే ఇక్కడ తప్పేమిచ్చాడు, ధాతులకు ముందు ఆ రావాలి, కానీ ఇక్కడ ఉపసర్గానికి ముందు ఆ పెట్టాడు అన్నమాట. ఎల్లప్పుడూ లంగులకారంలో ధాతులకు ముందే ఆకారం పెట్టుకుంటాం, ఉపసర్గానికి ముందు పెట్టుకోవద్దు. ఇక్కడ తప్పేమిచ్చాడు, ఉపసర్గానికి ముందు ధాతులకు ముందు ఉపసర్గం పెట్టాడు, ఆ ఉపసర్గానికి ముందు అకారం పెట్టాడు. కాబట్టి ఇది దోషయుక్తమైన పదము. కాబట్టి ఎల్లప్పుడూ అకారం ధాతులకు ముందే రావాలి, దాని తర్వాత ఉపసర్గం పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకున్నప్పుడు ప్రత్యకరోహ అయిపోతుంది, ప్రత్యకరోహ. అదేవిధంగా ఓపకరవం ఇచ్చాడు, ఓపకరం ఉపాకరవం, ఉపా ప్లస్ అపకరవం ఉపాకరవం అవుతుంది, ఉపా ప్లస్ అపకరవం. ఉపలో ఉండే ఆ అపలో ఉండే ఆ రెండు కలిస్తే ఉపాకరవం అవుతుంది, దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి ఇది 96వ నియమం ప్రకారం ఉపాకరవం అలా ఉండాలి. నెక్స్ట్ ఆలంకరోత్ ఇచ్చాడు, ఆలంకరోత్ అలం అకరోత్, అలం అకరోత్ ఇప్పుడు చెప్పుకున్నాం. అలంలో మకారం ఉంది కాబట్టి అకరోత్గా ఆగలిస్తే అలం అకరోత్ అయిపోతుంది, అలం మకరోత్. ఈ రకంగా మనం అశుద్ధ వాక్యం శుద్ధంగా మార్చుకోవాలి. రూపాల్లో కొంచెం తేడా ఇచ్చాడు, అవి నియమాలను గమనించినప్పుడు మనకు స్పష్టం అవుతాయి. ఈ రకంగా అశుద్ధ వాక్యాలు చూసాము. కింద చూసుకోండి, మనము అతో రోదప్లుతే నియమాన్ని ఉపయోగించి కొన్ని ఉదాహరణ చెప్పుకున్నాము. ముందుగా విడదీసి చెప్పాము, కలిపి రాసుకోండి. అతో రోదప్లుతే సంధి నియమాన్ని ఉపయోగించి ఇక్కడ ఏం చెప్పామంటే మొట్టమొదటి ఉదాహరణ సహ అగచ్చత్, సహ అగచ్చత్. ఇది నియమం ఏంటి, రెండు హ్రస్వ అకారాలకు మధ్యలో రుకారానికి ఉకారం అవుతుందండి. రుకారానికి ఉకారం చేస్తాం, ఉకారం చేసినప్పుడు ఆద్గుణాతుడు ఓ అవుతుంది. మళ్ళా ఏంగ పదాంతాదతి ప్రకారంగా పూర్వరూప సంధి చేసుకొని మనకు ఈ ఉదాహరణ మనకు కలిపి రాస్తాము. సహ అగచ్చత్ను స్తో గచ్చత్ అంట, సహ ప్లస్ అగచ్చత్. సహలో ఆ ఉంది, అగచ్చత్తులో ఆ ఉంది, ఆ రెండింటికి మధ్య విసర్గం ఉంది. అంటే విసర్గం రావడానికి ముందు స్థితి సా అనమాట. ఆ సకారానికే శసజుసోరు ప్రకారం రూ చేసుకుంటాము, ఆ రూ స్థితిలో మనం ఊ పెట్టుకుంటాం అనమాట. ఆ ఊ వచ్చినప్పుడు ఆద్గుణ ఏంగా పదాంతాదతి ప్రకారంగా మనము పూర్వరూప సంధి చేస్తేనా సహ అగచ్చత్ సో గచ్చత్ అయిపోతుంది. ఏమవుతుంది, సో గచ్చత్. అదేవిధంగా ఏషః ప్లస్ అత్ర, ఏషః ప్లస్ అత్ర, ఇక్కడ కూడా రెండు హ్రస్వాకారాల మధ్య విసర్గం ఉంది. విసర్గం అంటే అక్కడ రూ అని భావించుకోండి, ముందు స్థితి తీసుకుంటాం. ఆ రూకే అతో రోదప్లుతే ప్రకారంగా ఊ అవుతుంది. ఊ అయినప్పుడు ఇక్కడ కూడా గుణసంధి పూర్వరూప సంధి చేసి ఏషోత్ర అయిపోతుంది, ఏషోత్ర. ఏషః ప్లస్ అత్ర, ఏషోత్ర అలా చూసుకోవాలి. నెక్స్ట్ కహ ప్లస్ అయం, ఇది కూడా కోయం. సేమ్ అదే విధంగా ప్రక్రియ నడుస్తుంది. కహ ప్లస్ అయం కోయం. రామః ప్లస్ అవదత్, రామోవదత్, రామోవదత్. ఆ సైలెంట్ అయిపోయింది ఇక్కడ, అంటే పూర్వరూప సంధి అయిపోయింది. రామః ప్లస్ అవదత్, రామోవదత్. నెక్స్ట్ దేవః ప్లస్ అధునా, దేవః ప్లస్ అధునా. ఇక్కడ దేవోధునా, దేవోధునా. నెక్స్ట్ నిరుపః ప్లస్ అకరోత్, నిరుపః ప్లస్ అకరోత్. ఇక్కడ కూడా అదే నిరుపో కరోత్, నిరుపో కరోత్, నిరుపో కరోత్ అలాగ వస్తుంది. అంటే అకారం అనేది అకరోత్లో ఉండే అకారం అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. నెక్స్ట్ ఛాత్రః ప్లస్ అపఠత్, ఛాత్రః ప్లస్ అపఠత్. ఛాత్రో పఠత్, ఛాత్రో పఠత్. ఇక్కడ కూడా ఓ అయిపోతుంది, ఆ ఒకారం పక్కన ఆ అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. కాబట్టి ఛాత్రో పఠత్ అయిపోయింది. నెక్స్ట్ సహ ప్లస్ అయం, సహ ప్లస్ అయం సోయం, సహ ప్లస్ అయం సోయం. ఈ రకం చూసుకోవాలి. నెక్స్ట్ హరిహి ప్లస్ అసౌ, నెక్స్ట్ హరిహి ప్లస్ అసౌ. ఇక్కడ రెండు హ్రస్వ ఆకారాల మధ్యన రుకారం కనిపించడం లేదు. హరిలో మొట్టమొదటినే లేదు మనకు, హరిలో ఈ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అతో రోదప్లుతే రాదు, కేవలం శసజుసోరు ప్రకారంగా రూ అయిపోతుంది. రూకి అనుబంధ లోపం చేసి రా మిగులుతుంది. ఆ రకాన్ని పక్కన ఉండేటి అసౌలో కలిపేస్తే హరి రసౌ అయిపోతుంది, హరి రసౌ. రూకి అనుబంధ లోపం చేస్తాము, ఇక్కడ ఉకారం రాదు. రూకి ఉకారం రావాలంటే పక్కన కూడా హ్రస్వ ఆకారం ఉంటేనే, ముందు ఉండాలి తర్వాత ఉండాలి, తర్వాత ఉంది కానీ ముందు లేదు. కాబట్టి ఇక్కడ రూ స్థానంలో ఊ రాలేదు, కాబట్టి రూ అలాగే ఉండిపోయింది. ఇంకా దానికి అనుబంధ లోపం చేసుకుని పక్కన ఉన్న ఆకారాన్ని కలిపితే హరి రసౌ అయిపోయింది, హరి రసౌ. నెక్స్ట్ భాను ప్లస్ అస్థి, ఇక్కడ కూడా భానులో ఊ ఉంది, హ్రస్వం
అకారం కాదు, ఇది ఉకారం. కానీ ఇది కూడా భానురస్తి, ఇది కూడా రుకారానికి అనుబంధం లోపం చేసి రా మిగులుతుంది. రకారానికి పక్కన ఉండే ఆగలిపితే భానురస్తి అయిపోయింది. భానురస్తి, భాను ప్లస్ అస్తి, భానురస్తి. ఇక్కడ కవి ప్లస్ అత్ర, కవి ప్లస్ అత్ర. ఇక్కడ కవిలో ఈ ఉంది కాబట్టి ముందు రెండు అకారాల మధ్యన రుకారం ఉంటే ఉకారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముందుగా కవిలో అకారం లేదు, ఇకారం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కవి ప్లస్ అత్ర, కవి రత్ర అయిపోతుంది. కవి రత్ర, కవి రత్ర. ఈ రకంగా చూసుకోవాలి. ఈ రకంగా హరి ప్లస్ అసౌ, భాను ప్లస్ అస్తి, భాను ప్లస్ అస్తి, కవి ప్లస్ అత్ర. ఇక్కడ 3 స్థానాల్లో మనకు అతో రోద ప్లుతాద ప్లుతే సంధి నియమం పనిచేయలేదు. ఇప్పుడు ఇంతో విడదీసిన శబ్దాన్ని కలిపి రాశాము. ఇప్పుడు కలిపిన శబ్దాలను విడదీసి రాయాలి. కలిపిన శబ్దాలను విడదీసి రాయాలి. కోత్రాస్తి, సంధి విచ్ఛేదం కుదుతా అని చెప్పింటాను. ఇవి కలిపి చెప్పాను, విడదీసి చూసుకోవాలి. విడదీసి చూసుకోవాలి. కోత్రాస్తి, కహా ప్లస్ అత్ర అస్తి, కహా ప్లస్ అత్ర ప్లస్ అస్తి, కహా ప్లస్ అత్ర ప్లస్ అస్తి. కలిపితే కోత్రాస్తి అయిపోతుంది. కోత్రాస్తి. నెక్స్ట్ రామో హసత్, రామో హసత్, రామో హసత్, రామో హసత్. అంటే రామ ప్లస్ అహసత్, రామ ప్లస్ అహసత్. నెక్స్ట్ అని దేవ ప్లస్ అయం, దేవోయం ఇచ్చాడు. ఇక్కడ విడదీసినప్పుడు దేవ ప్లస్ అయం అవుతుంది. దేవ ప్లస్ అయం, దేవోయం అంటే దేవ ప్లస్ అయం, దేవ ప్లస్ అయం. అదేవిధంగా సోపి ఇచ్చాడు. ఇది విడదీస్తే సహ ప్లస్ అపి, సహ ప్లస్ అపి. అదేవిధంగా కోపి ఇచ్చాడు. ఇది కూడా విడదీస్తే కహ ప్లస్ అపి, కహ ప్లస్ అపి. ఇక్కడ కలిపి చెప్పినటువంటి ఉదాహరణల్లో అన్ని చోట్ల అతో రోద అప్లుతాద అప్లుత నియమ ప్రకారంగా రుకార స్థానంలో ఊ చేసుకున్నాము. ఆ ఊ వచ్చిన వెంటనే ఆద్గుణ వచ్చింది. తర్వాత ఏంగహ పదాంతాదతి వచ్చి పూర్వరూప సంధి చేసి మనకు కోత్రాస్తి, రామో రామో హసత్, దేవోయం, సోపి, కోపి ఈ శబ్దాన్ని విడదీసినప్పుడు యథా మూల స్థితిలోకి కో ప్లస్ కహ ప్లస్ అత్ర ప్లస్ అస్తి, రామ ప్లస్ అహసత్, దేవ ప్లస్ అయం, సహ ప్లస్ అపి, కహ ప్లస్ అపి ఈ రకంగా విడదీయబడ్డాయి మన సంధి నియమ ప్రకారంగా. ఈ రకంగా మనం అభ్యాసం 22లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, ఇంకా అశుద్ధ వాక్యాలు, ఇంకా ఉత్వ సంధికి సంబంధించిన ఉదాహరణ చూశాము. ఇంకా దీనిలో ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు